నేటి క్రైస్తవ సమాజంలో ప్రాముఖ్యంగా 2 విషయాల్లో మోసపోతున్నారు క్రైస్తవులు. ఆ 2 విషయాలు ఏంటంటే, ఒకటి, దేవుడు ఒక్కడే, బాప్తిసం ఒక్కటే అని బైబిల్ చెప్తుంటే వీళ్ళేం చేస్తున్నారు? నిన్న విన్నారు కదా, చెప్పాను, నిన్న పెట్టి చూపించాను కదా. ఆయన ఏమన్నారు? 3 కలిస్తేనే కానీ సృష్టి చేయలేదంట. 3 కలిస్తే కానీ సృష్టి చేయలేదంట. అంటే ఒకసారి యెషయా గ్రంథం 44:24 చదవండి. గర్భము నుండి నేను నిన్ను నిర్మించి నీ విమోచకుడగు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొక్కడనే ఆకాశములు విశాలపరిచిన వాడను, నేనొక్కడనే ఆకాశములను విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను. నేను ఒక్కడనే అని నొక్కి చెప్తున్నాడు ఆయన. సృష్టిని చేసింది నేను ఒక్కడే అంటున్నాడు ఆయన. ఆకాశంలో విశాలపరిచింది నేను ఒక్కడే, నా జ్ఞానంతో కొలిచానంటున్నాడు. భూమిని నా నోటి మాటతో సృజించానంటున్నాడు. నేను ఒక్కడే అని ఖచ్చితంగా ఆయన చెప్తుంటే, లేదు నాయన, నువ్వు, మీ నాన్న, మీ తమ్ముడు కూడా 3 కలిపి చేశారు కాబట్టి ఎంత శక్తి వచ్చింది, మీ 3 కలపోతే అసలు ఇంత శక్తి రాదు అంటున్నాడు ఆయన. మరి అది నమ్ముతున్నారా, ఇది నమ్ముతున్నారా? ఈ రాత్రి సత్యాన్ని తెలుసుకోండి పిల్లారా. నేను ఎవరిని విమర్శించడానికి రాలేదు, మీ ఊరు విమర్శించడానికి రాలేదు, సత్యాన్ని తెలియజేయడానికి వచ్చాను. సత్యాన్ని గ్రహించండి. కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 8:6 కూడా చదవండి. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు. ఒక్కడే అనేమో పౌలు గారు చెప్తున్నాడు, ఒక్కడే అనేమో పేతురు గారు చెప్తున్నాడు. ఇంత అద్భుతంగా నేను ఒక్కడే అని స్వయంగా ప్రభువే చెప్పాడు. కానీ లేదు నాయన, మీరు 3 అని చెప్పేమో ఇలాంటి బోధలు బోధిస్తున్నారు. ఏది సత్యమో ఈ రాత్రి మీరు గ్రహించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వాక్యాల్లో కూడా చూడొచ్చు దీన్ని. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం కూడా ఒక్కటే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఒక్కడే అన్నప్పుడు 3 ఎట్లా వచ్చారు?